At Anurag University, be everyone you dream to be. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా వార్ అప్డేట్స్ పై మాట్లాడడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ సురభి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్. హాయ్. మొన్నటి వరకు అందరూ ఇంకా ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య కొంచెం శాంతి ఒప్పందం కుదిరింది అంతా, ఇంకా ఇప్పటి వరకు మొన్నటి వరకు చమురు ధరలు పెరుగుతాయి అని అనుకున్నారు. శాంతి ఒప్పందం కుదిరేసరికి సర్లే ఇంకా అందరూ చల్లబడ్డారు, దీని ఇంపాక్ట్ ఇంకా వేరే కంట్రీస్ పైన ఉండదు అని. కానీ అంత లోపలనే మళ్ళీ ఈ ట్రూస్ అనేది మళ్ళీ ఇదైపోవడము, మళ్ళీ వార్ కంటిన్యూ అవ్వడము. సో ఇట్లాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి అనుకోవచ్చు మనం. ఇరాన్ అండ్ యుఎస్ వార్, ఉదయశ్రీ గారు, is so important for other countries because 33% of oil flow in the world comes from Strait of Hormuz. Yeah. Predominantly ట్రూస్ వచ్చింది దేనికి? ఇరాన్కి, యుఎస్కి, ఇజ్రాయెల్కి మధ్యలో ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ వల్ల. లేకపోతే ట్రూస్ వచ్చిండేది కాదు. వేరే కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పే కదా ట్రూస్ తీసుకొచ్చింది. బట్ కానీ ఇరాన్ యుఎస్ వార్ అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు అట్లీస్ట్ గో బ్యాక్ 70-80 years అనుకోవచ్చు. వేర్ డిడ్ ఆల్ దిస్ స్టార్ట్? ఇరాన్ వాజ్ అ కంట్రీ that the British had interest in, like what? Because they had oil కదా. ఇప్పుడు బీపీ అంటారు, కానీ అప్పుడులో వచ్చేసి ఆంగ్లో ఇరాన్ ఆయిల్ కంపెనీ అని చెప్పేసి there was an organization inside Iran. ఆ టైంలో మాసడీ అని చెప్పేసి a president tried to nationalize the oil of Iran. The British did not like it. British had a company in Iran. Okay, to simplify it, British had a company. Mossadegh wanted to nationalize Iran's oil, but then the British did not want that to happen. Okay. So what the now called BP ane company, AIOC. So what did the British do? British went to the US saying మాకు ఇరాన్ మీద కంట్రోల్ కావాలి, ఇరాన్ ఆయిల్ నేషనలైజ్ చేయకూడదు అని చెప్పేసి. అప్పుడులో దే వాజ్ అ ప్రెసిడెంట్ కాల్డ్ ప్రెసిడెంట్ ఐజెన్హవర్. President Eisenhower agreed, saying okay. Before that it was President Truman. President Truman did not agree that, you know what, UK and the US should go to objectify Iran nationalizing Iran's oil. Finally, President Eisenhower agreed, saying yes, we cannot let Iran nationalize Iran's oil. US will lose their power, UK will lose their power and jeppesi. They came up with an operation called Operation Ajax. This happened between MI6 and CIA. MI6 from the British, CIA from the US. Veeliddaru, they started the operation in 1951. After they started this operation, what they did, they went into Iran as one of those agents of CIA and MI6. They started propagating against Mossadegh. Mossadegh is not a good president అని చెప్పి ప్రజలకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఒక 3 years ఆపరేషన్ నడిపారు MI6 CIA. In 1953, finally Mossadegh was thrown out of power by the people of Iran because of an operation called Ajax that happened between MI6 and CIA. ఇవన్నీ చూసి ఇరాన్కి యుఎస్ అంటే ఒక ఇది, మా కంట్రీలో మా ఆయిల్ మేము నేషనలైజ్ చేస్తే మీకేం ఇబ్బంది? బ్రిటనే కానీ యుఎస్కే కానీ ఇరానియన్స్ అడిగేది ఏంది? మా కంట్రీలో మేము నేషనలైజ్ చేసుకుంటాం మా ఆయిల్, వై ఆర్ యూ అగేన్స్ట్ ఇట్? Why did you have to send in CIA agents, MI6 agents, create propaganda against our country, create unrest in our country? That is where all this started. Post that, what happened? After this operation happened, Operation Ajax in 1953, Mossadegh was thrown out. He was not a president, he was the royal family of Iran. He supported US and UK. Okay. So ఆయనని తీసుకొచ్చి మళ్ళీ పవర్లో కూర్చోబెట్టారు. ఎవరు? యుఎస్ బ్రిటన్ కలిపి. ఓకే. షా రూల్డ్ ఇరాన్ ఫర్ 27 years after 1953 up until 1979. When Ayatollah Khomeini, his people started protesting against Shah.
ఎందుకు? బికాస్ ఇక్కడ ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి ఆ మనిషి బ్రిటన్ వాళ్ళకి యుఎస్ వాళ్ళకి ఇచ్చేవాడు. ఇక్కడ ఉన్న జాబ్స్, ఇక్కడ యుఎస్ యూకే ప్రెజెన్స్ ఇరాన్ లో చాలా ఎక్కువ అయిపోయింది, వెస్టర్నైజ్ అయిపోయింది. ఇప్పుడు చూసి ఇరాన్ ఇస్ నాట్ ఇరాన్ ఇన్ 1979. జీన్స్ వేసుకునే వాళ్ళు, పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళు, థియేటర్స్ ఉండేవి. ఇప్పుడు ఇండియాలో ఏం చూస్తున్నామో ఇరాన్ సా ఇట్ ఇన్ 1979. కానీ బికాస్ ఇరాన్ ఈజ్ అ కన్జర్వేటివ్ కంట్రీ, దే డిడ్ నాట్ వాంట్ సో మచ్ ఆఫ్ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్, బ్రిటన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇరాన్. దట్ ఈస్ వాట్ కాజ్ ద 1979 రెవల్యూషన్ ఆఫ్ ఇరాన్ ఇస్ వాట్ దే కాల్డ్. ఇది అయిన తర్వాత యుఎస్ ఎంబసీలో ఐ థింక్ దే క్యాప్చర్డ్ అబౌట్ 53 యుఎస్ సిటిజన్స్ ఇన్సైడ్ ఆఫ్ ఇండియా ఫర్ 444 days. వాళ్ళని క్యాప్చర్ చేసి వాళ్ళని they took them as hostages, Iran people. They released them in 1981 after Ronald Reagan became the president and agreed to Iran's terms. What was Iran's terms? You will not interfere in our politics. You will not stop us from making our oil national. So after they came to this agreement, US and Iran, that is when those hostages were released in 1981, right? Kani ippudu malli they are saying, you know what, you should not nationalize your oil, you should not build nuclear weapons. Who built nuclear weapons first? US. Who used nuclear weapons first? US. Why did Hiroshima Nagasaki happen? Why? USA kada vaadindi. Enduku US మాట వింటారు? Now why should US come back and say that Iran should not have a nuclear weapon when they themselves have a nuclear weapon? Right? Anduvalla all this unrest is happening. Now because of all this, there is a lot of inflation that you see in India, that you see in the US, that you see everywhere around the globe because of these two wars that are happening. So obviously the impact of Indians or other countries are extremely high because of this war. Because of the Trump decisions too. Not one of them, mainly because of his decisions. కదా ఆయన ఈ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఇప్పటిదాకా వచ్చేది కాదు, ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఆ మనిషి ప్రతి దేశానికి వెళ్ళి పెత్తనం ఇది చేయాలంటే కుదరదు కదా. నాట్ ఎవ్రీ పీపుల్ విల్ అగ్రీ, నో. అండ్ ఇరానియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ దీస్ డేస్ దట్ నో. అండ్ దిస్ వార్ ఇస్ నాట్ ఈవెన్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్, ఇట్ ఇస్ సపోజ్ టు బి బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ ది యుఎస్ అండ్ ఇరాన్ కదా. ఓకే, సో ఏంటి ఇప్పుడు మన దగ్గర మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరగడము అలాంటివి జరుగుతాయి? ఖచ్చితంగా అయితే కదా, 200%. ఇఫ్ ద సప్లై స్టాప్స్, ఇఫ్ ద సప్లై కమ్స్ డౌన్ అండ్ ద డిమాండ్ ఇస్ హై, ఆబ్వియస్లీ ద ప్రైజెస్ విల్ గో హై. దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దే కంటిన్యూ టు డూ దిస్. బట్ నౌ ట్రంప్ సేస్, I will ensure that there is no country called Iran going forward. Right? That is why he's bombing them left, right and center. కానీ ఇరాన్ యుఎస్ మీద డైరెక్ట్ గా దే కెనాట్ బాంబ్ బికాస్ దే ఆర్ ఫార్ అవే. కాబట్టి దే ఆర్ యూజింగ్ యుఎస్ allies. కువైటే కానీ ఇలాంటి ప్లేసెస్ దే ఆర్ యూజింగ్ జస్ట్ టు ఎన్షూర్ దట్ యుఎస్ is in trouble some way or the other. They have to affect US కదా. ఏం చేయలేకుండా ఎట్టుంటారు, నేబరింగ్ కంట్రీస్ మీద కొడుతున్నారు, whoever are US allies. That is ఆబ్వియస్లీ రాంగ్, నో. ఓకే, ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని కంట్రీస్ కూడా ఒక్కొక్క దానికి మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం. కొన్నింటికి ఒక్కొక్క దేశాలపైన ఆధారపడి ఉంది. సో ఇప్పుడు చూస్తూ ఉన్నారు మనకి రష్యా, యుక్రెయిన్, ఇట్లా ప్రపంచ దేశాలన్నీ కూడా గొడవలు అవుతూ ఉంటే, సో మనం ఏమో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కొన్ని కంట్రీస్ పైన డిపెండ్ అయితే, సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అండి? ఇప్పుడు ఇవైతే క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేవి ఆబ్వియస్లీ మన కంట్రీలో లేవు కాబట్టి వీఆర్ డిపెండెంట్ ఆన్ ఇరాన్. సో అంటే వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్? We should not elect stupid presidents, if you ask me, right? Who made this decision at the end of the day? Trump. Who elected Trump? People. So I think one lesson that needs to be learned for the common public is when you are voting for somebody, ensure that person is a little stable in the head. Correct. Isn't it? If not, so many lives won't be lost. కదా ఉదయశ్రీ గారు, మనం ఈ రోజు కూర్చుని ఇట్లా మాట్లాడుకుంటున్నాం కానీ ఇమాజిన్ ద సిచ్యువేషన్ దేర్. స్కూల్స్ మీద బాంబ్స్ చేస్తున్నారు, హాస్పిటల్స్ మీద బాంబ్స్ చేస్తున్నారు కదా. సో ఇట్ ఈస్ బ్యాడ్. యూ షుడ్ నాట్ ఎలెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు అంటే మనకి నిల్వలు అనేవి ఉంటాయి కదా, ఎప్పుడైనా కానీ ఒక కంట్రీ నుంచి ఒకవేళ ఆగిపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇన్ని మంత్స్ వరకు, ఇన్ని ఇయర్స్ వరకు కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సో అలాంటి నిల్వలు మన దగ్గర ఉన్నాయా ఇప్పుడు? See, the government
అబ్సల్యూట్లీ 200% విల్ సే దట్ వీ హ్యావ్ రిజర్వ్స్. ఏ గవర్నమెంట్ అయినా మా దగ్గర రిజర్వ్స్ లేదని చెప్పదు కదా. ఇట్ మీన్స్ దట్ దే ఫెయిల్. బట్ ది ఆనెస్ట్ ట్రూత్ ఇస్ దట్ ఇండియా డు నాట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ రిజర్వ్స్. ఇండియా డస్ నాట్ బిలీవ్ ఇన్ సేవింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పటికే లేదు, ఫ్యూచర్కి ఏం సేవ్ చేస్తామనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి దేర్ మైట్ బీ రిజర్వ్స్ దట్ కెన్ లాస్ట్ ద కంట్రీ ఫర్ అ మంత్ 2-3, బట్ బియాండ్ దట్ వీ కెనాట్ హ్యావ్ రిజర్వ్స్ కదా. ఇప్పటికే వెహికల్స్ పరంగా కావచ్చు, మనం అంటే ఈవీలోకి మారుతూ ఉన్నాము. సో ఇది ఒక విధంగా ఇది షిఫ్ట్ అవుతూ ఉన్నాం కదా. సో ఇది బెటరే అని అంటారా? ఒక విధంగా బెస్ట్ ఈవీ మోడల్స్ అంటారా? ఈవీ మోడల్స్ ఈవీ ఈజ్ గుడ్, బట్ దెన్ will it cause any problems in the future for the people of the safety? We have to see. ఇప్పుడు ఈవీ కార్డ్స్ అనేది కొత్తగా వచ్చినాయి. 10 years తర్వాత చూడాలి కదా సేఫ్టీ ఫీచర్స్ ఎట్లున్నాయి, వాట్ ఆర్ ది యాక్చువల్ డ్యామేజెస్, వాట్ ఆర్ ద ప్రోస్, వాట్ ఆర్ ద కాన్స్. రైట్ నో ఎవ్రీథింగ్ సీమ్స్ గుడ్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కొత్తగా వచ్చింది అనుకోండి ఉదయశ్రీ గారు, ఫస్ట్ అయితే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అది పోయి ఎవరైనా గుద్దింది అనుకోండి లాస్ట్, అప్పుడు తెలిసిద్ది కదా. ఇవి టెస్టింగ్ ఫేజెస్. ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ యాజ్ అ కంట్రీ కెన్ వి కంప్లీట్లీ అడాప్ట్ అనేది ఈజ్ ఇన్ అ టెస్ట్ ఫేజ్ రైట్ నౌ. వీ హ్యావ్ టు సీ ఆఫ్టర్ 5 years if it is really possible. అంటే ఇక్కడ మనకి అంటే రీసెంట్ గా వచ్చిండొచ్చు, ఇతర దేశాల్లో చూస్తే అక్కడ కొన్ని years మనకన్నా ముందే వచ్చాయా, లేకపోతే మన టైంలోనైనా వాళ్ళు అక్కడ కూడా వచ్చింది? ఈవీ వెహికల్స్, టెస్లా వాజ్ వన్ ఆఫ్ ద ప్రిడామినెంట్ పీపుల్ హూ ప్రొడ్యూస్డ్ ఈవీ వెహికల్స్ ఇన్ ది యూఎస్. సో దట్ డిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ దర్. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది, యూఎస్కి ఎప్పుడు వచ్చింది? ఒక 10-15 years డిఫరెన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా వెస్ట్ కి మనకి. సో ఎస్, దెర్ ఇస్ దట్ డిఫరెన్స్. బట్ దెన్ ఈస్ దేర్ డేటా ఫర్ అస్ టు సే దట్ ఎస్ ఈవీ వెహికల్స్ ఆర్ 100% safe and all of the country people, so all citizens can completely shift from oil to electricity? We have to see. ఓకే, ఇప్పుడు ఈ వార్ ఇంపాక్ట్ మళ్ళీ కంట్రీ పైన ఎట్లాంటి ప్రభావం చూపొచ్చు? ఇన్ఫ్లేషన్ ఇస్ ఆల్రెడీ హై కదా ఉదయశ్రీ గారు. ఇప్పుడు ద డిపెండెన్సీ దట్ యుఎస్ హెస్ క్రియేటెడ్ ఫర్ కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ ఆన్ దెమ్ ఇస్ హ్యూమంగస్లీ హై. రైట్? యుఎస్ వార్కి వెళ్ళిందంటే ఎవ్రీ కంట్రీ ఈజ్ ఎఫెక్టెడ్ వన్ వే ఆర్ ది అదర్. This is why, because we trade in dollars. Dollars are traded, right? So if US is in war with any country, every other country are affected in one way or the other. Inflation becomes high. People don't get jobs. US, if they do their job rightly and if their economy is proper, only then rest of the country's economy is good. ఆ డిపెండెన్సీ అనేది మనం తగ్గించుకోవాలి. రైట్? ఇప్పుడు యుఎస్ మీదనే కానీ వేరే కంట్రీస్ మీదనే, ఇప్పుడు ఆయిల్ కోసం వీఆర్ డిపెండెంట్ ఆన్ రష్యా, ఆయిల్ కోసం వీఆర్ డిపెండెంట్ ఆన్ ఇరాన్, ఫర్ జాబ్స్ వీఆర్ డిపెండెంట్ ఫ్రమ్ ది యుఎస్. సో ఈ డిపెండెన్సీ అనేది తగ్గించుకుంటూ పోకపోతే వేర్ ఎవర్ వార్ హ్యాపెన్స్ వీఆర్ ఎఫెక్టెడ్. కరెక్ట్, వెరీ సాడ్లీ. నైస్ పాయింట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దర్శి గారు.